కేవలం నాగుల చవితి రోజు మాత్రమే కాకుండా ప్రతినిత్యము గనక నాగమాత మానసాదేవి యొక్క మూలమంత్రాన్ని పఠిస్తే అనేక సర్పదోషాల నుండి, నాగభయాల నుండి, రాహు, కేతు గ్రహ దోషాల నుండి, అనేక శాపాల నుండి బయటపడతాం. తద్వారా మానసిక శాంతి, ఆర్థిక అభ్యున్నతి, వివాహ, సంతాన సాఫల్యత చేకూరుతుంది. విద్య, ఉద్యోగ లాభం చేకూరుతుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మూలమంత్రం చెప్పుకుందామా? ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. 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 ఏ మంత్రమైనా ఆ మంత్రం పట్ల మనకి శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉంటేనే అది మనల్ని బాధల నుండి, సమస్యల నుండి, ఇక్కట్ల నుండి రక్షిస్తుంది. మననాతు త్రాయతే ఇది మంత్రః. మంత్రము అనంటే అర్థము అది నిరంతరము జపిస్తూ ఉంటే మనల్ని అది రక్షిస్తుంది. సో కేవలం ఇంత గొప్ప మంత్రం కదా అని అంటే సరిపోదు. దాన్ని జపించే వారిని అది రక్షిస్తుంది. మననాతు త్రాయతే ఇది మంత్రః. గాయంతం త్రాయతే ఇది గాయత్రీ. ఎవరైతే ఆ దాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళని అది రక్షిస్తుంది. కాబట్టి దాన్ని గాయత్రి అంటారు. యథార్థాన గాయత్రి మంత్రం కాదు. నిరంతరం దాన్ని స్మరిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే అది మనల్ని రక్షిస్తుంది. అలాగే మననాతు త్రాయతీతి మంత్రః. మననం చేస్తుంటే, నిరంతరం మననం చేస్తూ ఉంటే అది మనల్ని రక్షిస్తుంది. మననం చేయకపోతే ఏది రక్షించదు. శ్రీమాత్రే నమః.